అలా నేను విశేషం. ప్రభుత్వ ఉద్యోగులు మామూలు ప్రజల కంటే కూడా తెలివిగల వాళ్ళని, మేము మిగతా వాళ్ళకన్నా కూడా ఒక హై లెవెల్లో ఉంటాం, మేము అతీతులు అనేటువంటి ఫీలింగ్ కొంతమందిలో ఉంది. అది ప్రభుత్వ ఉద్యోగుల నేతల్లో ఉంది, ప్రభుత్వ ఉద్యోగులు కొంతమందిలో కూడా ఉంది. అందుకే మిగతా వాళ్ళందరూ ఎటుపోయినా సరే మాకు పెంచాలి అనేటువంటి కాన్సెప్ట్లోనే ఉంటారు ఎక్కువ మంది వాళ్ళు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బకాయిలు ఉంది ఉద్యోగులకి, దాదాపుగా 16,000 కోట్ల రూపాయల వరకు ఉంది అని చెప్పి ఉద్యోగులు చెప్తూ ఉన్నారు. గతంలో 25,000 కోట్లు అన్నారు, దాంట్లో ఇప్పుడు 6,500 కోట్లు ఎట్టకు వసూలు చేశారు. ఇంకా మిగతా బకాయిలు ఇవ్వాలి. అలాగే 3 డిఎల్ పెండింగ్ ఉన్నాయి అన్నారు. బకాయిలు ఒకవైపు అడుగుతున్నారు, డిఎల్ సంగతి అడుగుతున్నారు, ఇంకొక వైపు పిఆర్సీ వేయండి అని చెప్పి అడుగుతున్నారు. సో ఇవన్నీ మళ్ళీ కరువు బత్యం కూడా అడుగుతున్నారు మధ్యలో. ఇవన్నీ అడుగుతూనే బకాయిలు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని తెలిసి కూడా ఇవన్నీ అడుగుతున్నారు. అడుగుతూ ఒకవేళ డబ్బులు ఇవ్వలేకపోతే నగదు రూపంలో ఇవ్వలేకపోతే ఒక బంపర్ ఆఫరు ఉద్యోగ సంఘ నేతలు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. ఏంటో తెలుసా? మీరు ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ భూములు లేదంటే ప్రైవేట్ నుంచి రైతుల నుంచి తీసుకున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అమరావతి ప్రాంతంలో, అవి మాకు ఇచ్చినా కానీ బకాయిల రూపంలో మేము సరిచేసుకుంటాము, మాకు నగదే అవసరం లేదనేటువంటి ఒక ఆప్షన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. అంటే ఒక దెబ్బకి 2 పెట్టలు అంటారు కదా, ఆ టైప్లో బకాయిల పాటికి బకాయిలు, అలాగే భూములు అంటే ఇళ్ల స్థలాల రూపంలో మాకు ఇచ్చేస్తే మేము ఆ బకాయిలకు సరిపోను ఇళ్ల స్థలాలు ఇస్తే మేము తీసుకుంటాము అని చెప్పి ఒక ఆఫర్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి. సరిగ్గా ఇక్కడే ఉద్యోగుల యొక్క తెలివి, ఉద్యోగుల యొక్క లాజిక్ ఎంత ఉంటుందో, ఉద్యోగ సంఘాల నేతల యొక్క లాజిక్ ఎంత ఉంటుందో అర్థమవుతుంది. ఇప్పుడు ఒకవేళ దానికి ప్రభుత్వం ఒప్పుకుంటుంది అనుకోండి, మేము ఎలాగో నగదు రూపంలో ఇవ్వలేను, మా దగ్గర డబ్బులు లేవు, రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉంది, కాబట్టి మీకు రాజధాని ఏరియాలో ఇస్తాము, లేదంటే జిల్లాల కేంద్రాల్లో ఇస్తాము అని చెప్పారు, ఒప్పుకున్నారు అనుకుందాం. ఈ 16,000 కోట్ల రూపాయలకు విలువైనటువంటి ఇళ్ల స్థలాలు మీకు ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు అనుకుందాం అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు తెలుసు ఉద్యోగస్తులు, ఉద్యోగ సంఘ నేతలు? మాకు గవర్నమెంట్ వాల్యూ ప్రకారం ఏమంటారు, మార్కెట్ వాల్యూ ప్రకారం తీసుకోరది, గవర్నమెంట్ వాల్యూ ప్రకారం మేము రిజిస్టర్ చేయించుకుంటామని చెప్తారు. నెక్స్ట్ స్టెప్ అనమాట అది. ఎందుకు తెలుసా? గవర్నమెంట్ వాల్యూకి అంటే రిజిస్ట్రేషన్ వాల్యూకి, గవర్నమెంట్ వాల్యూకి, బహిరంగ మార్కెట్ వాల్యూకి చాలా గ్యాప్ ఉంటుంది. ఉదాహరణకు మనం అమరావతి ఏరియాలను తీసుకుంటే అక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూ గజం ఓ 14,000 ఉందనుకుందాం. మార్కెట్ వాల్యూ ఎంత ఉంది ఇవాళ? 30,000, 40,000, కొన్ని చోట్ల 50,000 అలా ఉంది. 30 నుంచి 40,000 ఉంది, అంటే డబల్. సో ఇన్ని రకాలుగా లాభం పొందడానికి ప్లాన్ చేశారు. ఈ ప్లాన్ ఎవరు చేశారో తెలుసా? ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నేత సూర్యనారాయణ గారు చేశారు. ఎవరు ఈ సూర్యనారాయణ అని అంటే, మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోకి వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు 1వ తారీఖు జీతాలు ఇవ్వండి చాలు, ఇంతకు మించి మా కోరికలు ఏమీ లేవు, మీరు ఏమి ఇవ్వవసరం లేదు, మాకు 1వ తారీఖు జీతాలు ఇస్తే చాలు అని చెప్పి ప్రాధేయపడ్డారు. ఆ ప్రాధేయపడినటువంటి వాళ్ళల్లో సూర్యనారాయణ గారు ఒకళ్ళు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే మంత్రులు అనేక మందిని కలిసి మాకు 1వ తారీఖు జీతాలు ఇవ్వండి అని చెప్పి ప్రాధేయపడినా అప్పుడున్నటువంటి ప్రభుత్వం వీళ్ళకి 1వ తారీఖు జీతాలు ఇవ్వలేకపోయింది. దాంతో వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? సూర్యనారాయణ గారు గవర్నర్ని కలిశారు. గవర్నర్ని కలిసి మాకు 1వ తారీఖు జీతాలు ఇప్పించండి, మాకు ఖర్చులు ఉన్నాయి, మాకు ఈఎంఐలు ఉన్నాయి, మా కుటుంబాన్ని రన్ చేసుకోవాలి అని చెప్పి అక్కడికి పోయి ఒక వినతి పత్రాన్ని ఇచ్చారు. దాన్ని నేరం కింద పరిగణించినటువంటి ఆనాటి ప్రభుత్వం ఆయన మీద కేసులు నమోదు చేసి ఆయన మీద ఎంక్వైరీ కూడా చేసింది. ఆయన వాణిజ్య శాఖలో పనిచేస్తూ ఉంటారు. ఆ వాణిజ్య శాఖలో ఆయన ఏదో అవినీతికి పాల్పడ్డారని, అక్రమాలకు పాల్పడ్డారని ఎంక్వైరీ కూడా ఆదేశించింది. దాంతో ఆయన దాదాపుగా కొన్ని నెలల పాటు తలదాచుకొని ఎక్కడికో ఉండిపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతగా ఇప్పుడు కొన్ని డిమాండ్లు పెడుతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున గవర్నర్ని కలిసి ఈయన 1వ తారీఖు జీతాలు ఇప్పించండి అని చెప్పి అభ్యర్థన చేసినందుకు అసలు ప్రభుత్వ ఉద్యోగ సంఘాన్ని రద్దు చేయాలని చెప్పి సిఫారసు చేసింది ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం. దాన్ని 2 రోజుల క్రితమే
ఆ రద్దు చేయాలనేటువంటి సిఫారసుని క్యాన్సిల్ చేసింది ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం. ఆ క్యాన్సిల్ అయిపోగానే ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నేతగా ఈయన అఫీషియల్గా ఇప్పుడు ఏమంటున్నారు, కొన్ని డిమాండ్లు పెడుతున్నారు. ఏం డిమాండ్లు పెడుతున్నారు? ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు కొన్ని హామీలు ఇచ్చింది ప్రభుత్వ ఉద్యోగులకి, దాని ప్రకారం మాకు బకాయిలు చెల్లించాలి, అలాగే డిఏలు ఇవ్వాలి, అలాగే పిఆర్సీ వేయాలి. ఇలాంటి డిమాండ్లన్నీ కూడా ఇప్పుడు సూర్యనారాయణ గారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బకాయిలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఉంది కాబట్టి, అంటే ఆయనకి తెలుసు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకుడు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలకు తెలుసు ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది. అందుకే ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంది కాబట్టి మాకు భూముల రూపంలో అంటే ఇళ్ల స్థలాల రూపంలో ఈ బకాయిలని చెల్లించినప్పటికీ కూడా మాకు అభ్యంతరం లేదు అని ఒక ప్రపోజల్ పెట్టారు. కరెక్ట్గా ఈ ప్రపోజల్ కనుక చంద్రబాబు నాయుడు గారు కనుక ఒప్పుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వ విలువ ప్రకారం అంటే రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం మార్కెట్ వాల్యూతో సంబంధం లేకుండా ఒక నామినల్ రేట్కి ఆ భూముల్ని ప్రభుత్వ ఉద్యోగులు సొంతం చేసుకునేటువంటి ప్రమాదం పొంచి ఉంది. అందుకే ఒకవేళ ఇలాంటి ప్రపోజల్ తీసుకొని ప్రభుత్వం దగ్గరికి వస్తే ఆల్రెడీ ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు కొంతమంది నేతలు. అయితే చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాలా, ఇంకా ప్రెస్ మీట్ పెట్టి సూర్యనారాయణ గారు మాట్లాడారు, మాకు బకాయిలు ఇవ్వాలి 16,000 కోట్లకు పైగా, వీటికి నగదు రూపంలో మీరు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మాకు ఇళ్ల స్థలాల రూపంలో ఇవ్వండి అని. సో ఈ ప్రపోజల్ని చంద్రబాబు గారి దగ్గరికి తీసుకెళ్ళి ఒకవేళ కనుక చంద్రబాబు గారు ఒప్పుకుంటే ఖచ్చితంగా భారీగా నష్టపోవాల్సి వస్తుంది ప్రభుత్వము. అదే మార్కెట్ వాల్యూ ప్రకారం ఇస్తానంటే ఎవరు తీసుకోరు. మార్కెట్ వాల్యూ ప్రకారం మీకు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది అనుకోండి, ఈ 16,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి కాబట్టి ఈ బకాయిలు బదులుగా మార్కెట్ వాల్యూని అక్కడ ఉండేటువంటి మార్కెట్ వాల్యూని అసెస్ చేసి ఆ మార్కెట్ వాల్యూ ప్రకారం మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి అని అంటే ఈ ప్రపోజల్ రద్దు చేసుకునే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా. ఇదే సూర్యనారాయణ గారు మాకు అలా అయితే వద్దు అని చెప్పినా ఆశ్చర్యపోవసలేదు. ఇక ఇంకొక ఆయన ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగుల ఎన్జిఓ సంఘ నాయకుడు బొప్పరాజు. ఈ బొప్పరాజు ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్లు పెడుతున్నారు. తాజాగా ఒక డిమాండ్ కొత్తది తెర మీదకి తీసుకొచ్చారు. ఏంటంటే ఒకే వ్యక్తి ఎమ్మెల్యేకి గెలిచినప్పుడు ఎమ్మెల్యే పెన్షన్ వస్తుంది, ఎంపీగా గెలిచినప్పుడు ఎంపీ పెన్షన్ వస్తుంది, అలా కాకుండా రాష్ట్రపతి అయినప్పుడు లేదంటే ఇతర రాజ్యాంగబద్ధ పదవులు స్వీకరిస్తే ఆ పెన్షన్ కూడా వస్తుంది. అంటే ఒకే వ్యక్తికి ఇన్ని పెన్షన్స్ వస్తున్నప్పుడు ఉద్యోగులు కూడా ఒక పొజిషన్లో నుంచి ఇంకో పొజిషన్కి ప్రమోషన్ అవుతారు కదా, అక్కడి నుంచి ఇంకో పొజిషన్కి ప్రమోషన్ అవుతారు కదా, ఇన్ని ప్రమోషన్లు అయితే అన్ని పెన్షన్లు ఎందుకు మాకు ఇవ్వకూడదు అనేటువంటి ఒక డిమాండ్ను ఇప్పుడు బొప్పరాజు వెంకటేశ్వరరావు గారు తీసుకొస్తున్నారు. సో ఆయన చేసేటువంటి డిమాండ్లో న్యాయబద్ధమే. ఎందుకనంటే పొలిటీషియన్స్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు అడగడంలో తప్పు లేదు. పొలిటీషియన్స్ అన్నా ఈ సిస్టమ్కి స్వస్తి పలకాలి, లేదా ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళు ఎన్ని రకాల పదవులు నిర్వహిస్తే అన్ని రకాల పదవులకి పెన్షన్ ఇవ్వాలి. మరి ఇప్పుడు ప్రభుత్వం ఇంట్లో ఏది చేస్తుంది అనేది ఒక డిబేటబుల్ పాయింట్. ఇక వాళ్ళ డిమాండ్స్, బొప్పరాజు వెంకటేశ్వర గారు అయితే అనేక డిమాండ్స్ చేస్తున్నారు. ఆయన ఇప్పుడు సిపిఎస్ రద్దు అనేది దాన్ని తీసుకురావాలి ప్రభుత్వం ముందుకొని ప్రయత్నం చేస్తున్నారు. ఆ సిపిఎస్ రద్దు అనేది జరగనటువంటి పని, అది జరిగేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆర్థికవేత్తలు అందరూ చెప్తున్నారు, సిపిఎస్కి ఒకసారి రద్దుకి ఒప్పుకుంటే సిపిఎస్ రద్దుకి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఇక ఆర్థికంగా బంగాళాఖాతంలో కలిసిపోవటమే అని చెప్పి ఆర్థికవేత్తలు చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితుల్లో బకాయిల విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఉదారంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే 6,500 కోట్ల రూపాయలు ఇచ్చారు ఆయన. ప్లస్ ఈ సచివాలయ ఉద్యోగులకు డబుల్ హెచ్ఆర్ఏలు, రావడానికి పోవడానికి తిరగడానికి బస్సులు ట్రైన్లు ఉచితంగా, అలాగే తినడానికి ఇవన్నీ ఇచ్చారు. చాలా బెనిఫిట్స్ ఇచ్చారు ఉద్యోగులకి. ఇప్పుడు ఇంకా ఆ బకాయిలను అడుగుతున్నారు. బకాయిలు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని చెప్పి వాళ్ళకి తెలుసు. అందుకే ప్రత్యామ్నాయ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. ఈ అస్త్రం విషయంలో ప్రభుత్వం జాగ్రత్తగా ఉండకపోతే కనుక ఈ బకాయిల కంటే డబల్ నష్టపోయేటువంటి అవకాశం ఉంది. దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.